దేవుడు మాట్లాడాలంటే ఆయన వయసు చూడడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారికి ఎంత అనుభవం ఉందో దేవుడు చూడడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారి చదువు ఏంటో దేవుడు చూడడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారి రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవన్నీ కాదండి. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తి దేవుని ఎదుట భయభక్తులు కలిగి యథార్థముగా బ్రతుకుతూ ఆయన చిత్తము కొరకు కనిపెడుతూ జీవిస్తే దేవుడు నిశ్చయంగా మాట్లాడే దేవుడు. మనం గమనించినట్లయితే మొదటి సమయంలో గ్రంథం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు చేయబోతున్న కార్యాలన్నీ కూడా ఒక బాలుడైన సమూయేలుకు దేవుడు మరి తెలియజేసినట్లుగా లేఖన భాగంలో మనం గమనించగలం. నీ జీవితంలో కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశ నీకుందా? ఈ ఉదయకాల సమయంలో దేవుని మేలులు పొందుకోవడమే కాదు, దేవుని అద్భుత కార్యాలు పొందుకోవడమే కాదు, దేవుని నుండి ఒక బ్రేక్ త్రూ కొరకు నువ్వు ఎదురు చూడడం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తం తెలుసుకోవాలని నాకు ఆశ ఉందయ్యా, నీ చిత్తము నెరవేర్చాలని నాకు ఆశ ఉంది ప్రభువా, నాతో మాట్లాడవా నువ్వు అడిగితే దేవుడు నిశ్చయంగా నీతో మాట్లాడతాడు.